అదిగదిగో మాటల్లోనే వచ్చేసింది. రారా కుందేలు మామ, గజరాజు నీ గురించి అడుగుతున్నారు. నా గురించా? ఎందుకు? ఎందుకేంటే పిచ్చి మొహమా, చిత్తుల మారిది నిన్ను ఇరికించేసింది. ఓ మదపుటేనుగు, ఓ బాడీ బిల్డర్లా, ఓ బాక్సర్లా రకరకాల ఫన్నీ విన్యాసాలు చేస్తూ హా హూ హా అని శబ్దాలు చేస్తోంది. అటుగా వెళుతూ ఏనుగుని చూసి కతుక్కుమన్న నక్క, అమ్మో, పొద్దున్నే దీనికి అంటపడ్డామంటే లేని జలుబును కూడా వదిలించి బుర్ర తినేస్తుంది. మెల్లగా జారుకుంటే బతికిపోతాం. తన కళ్ళు మూసుకుని పిల్లిలా నక్కి నక్కి వెళ్ళసాగింది. ఆ నక్కని చూడనే చూసింది ఏనుగు. ఏయ్ ఆగు. ఓ, మీరెక్కడున్నారా గజరాజా? నేను మీకోసమే వెతుకుతున్నా. కళ్ళు మూసుకున్నా? ఆహా, అదేం లేదు, కంట్లో ఏదో నలుసుపడిందంతే. నీ నక్క జిత్తులు నా దగ్గర కాదు, నా సంగతి తెలుసు కదా. తోకతో కొడితే తిరుపతిలో, కాలితో తంతే కాళహస్తిలో, తొండంతో పీక్తే త్రయంబకంలో పడతావు. అబ్బబ్బా, అన్నీ పుణ్యక్షేత్రాలే. పుణ్యక్షేత్రాలే, నిన్ను మాత్రం కర్రాలతో బాధేస్తారు. అమ్మో వద్దులే, ఏదో 10 కాలాల పాటు మీ కాళ్ళ దగ్గర పడుంటే అదే గొప్ప అదృష్టం. అలా రా దారికి. చెప్పు, ఏమనుకుంటున్నారు అడవిలో నా గురించి? అప్పుడే ఏనుగు వెనక ఉన్న బొరియలోంచి బయటికి వచ్చింది ఎలుక. మీ గురించా? అబ్బబ్బా, ఏమని చెప్పను గజరాజా, మీరు ఆ మధ్య సింహాన్ని తొక్కి తొక్కి చంపడం గురించి. ఏంటేంటి, ఏనుగు సింహాన్ని చంపడమా? అంతా బుస గ్యాసు. గమ్మత్తుగా ఉందే, నాకే తెలియని నేను చెయ్యని విషయం చెప్తోంది, కానీ వినటానికి వినసొంపుగా ఉంది అని మనసులో అనుకుని, చెప్పు, ఎలా తొక్కాను? కసాబిసా బిసా కసా, అది కుయ్యో మొర్రో అని మీ కాళ్ళు పట్టుకున్నా విడిచిపెట్టకుండా. అవును, అదంతా నువ్వు చూసావా? ఏంటి చూసేది, అంతా బుస, ఉట్టి గ్యాసు. అబ్బబ్బే, నేను చూడలా, నాకంత అదృష్టం లేకపోయింది గజరాజా. కుందేలు మామ అంతా చెప్పింది. ఓసిదీని దుంపతెగా ఇరికించేసింది. ఏది, దాన్ని రమ్మను. అదిగదిగో మాటల్లోనే వచ్చేసింది. రారా కుందేలు మామ, గజరాజు నీ గురించి అడుగుతున్నారు. నా గురించా? ఎందుకు? ఎందుకేంటే పిచ్చి మొహమా, చిత్తుల మారిది నిన్ను ఇరికించేసింది. చెప్పు మావా, గజరాజు సింహాన్ని మట్టి కరిపించిందని చెప్పావు కదా. నేనా? నువ్వే. నేనెప్పుడు చెప్పాను? ఊరుకో మావా, నువ్వు మరీను. గుమ్మడివనంలో కలిసినప్పుడు నువ్వు చెప్పలేదు, మతిమరిపోయి ఏంటి మావా? నాకేం అర్థం కావడంలే. నాకు అర్థమైంది. అయిపోయి అబద్ధం చెప్పలేని కుందేలికి బడిత పూజ తప్పదాయే. పాపం, దాన్ని ఎలాగైనా కాపాడాలి. నువ్వు మరిచావా? అది ఏ మార్చుతోందా? అది అర్థం కావాలి. ఓరి నీ ఏనుగా, భలే మెలిక పెట్టావే. అబద్ధం చెప్పకపోతే కుందేలు బావకి, అబద్ధం అని తేలితే నక్క బావకి భజనే భజన. ఆ అని హడావిడిగా వాటి ముందు పరిగెత్తసాగింది. దాన్ని చూసి, ఏయ్, నేనిక్కడుండగా ఏంటా దౌడు? నేనంటే నీకంత భయం లేకుండా పోయిందా? భయం కాదు గజరాజా, వర్షం పడేలా ఉంది. వర్షం అంటే నీకు భయం కదా? భయమా? అంత భారీ కాయం ఏనుక్కి వానంటే భయమా? భయం నీకా ఏనుక్క? ఏం మాట్లాడావే పిచ్చి ఎలుక? నీకు జిత్తుల వారి బుర్ర ఎదిగింది కాని నిజం తెలుసుకునే బుద్ధి ఎదగలా. ఏనుగు తొండంతో నీళ్లు చల్లుకొని ఆనందిస్తోంది, కాని వర్షంలో తడవటానికి ఇష్టపడదని నీకు తెలియదా? ఓహో, అదొకటుందా? అదెళ్ళిపోయింది. ఏది అని అటు చూసింది నక్క. అక్కడ ఏనుగు లేదు. చూసారా, వర్షం అనగానే అంత భారీ ఏనుగు దాక్కోవడానికి వెళ్ళింది. అమ్మని తెలివి. నా తెలివి సరే, నీ అతి తెలివి చాలించు. కుందేలు మామ పరిస్థితి ఏమయ్యేది? ముఖం తిప్పింది నక్క. నువ్వు చెప్పింది బుస కోసం అని తెలిసినా నువ్వు బొక్కబోర్లా పడేదానివి. సర్లే పదండి. చీకటి పడింది. మళ్ళీ తెల్లవారింది. జంతువులన్నీ
దాదాగిరి వెలగబెట్టే ఏనుగు గురించే బిక్కుబిక్కుమంటూ చూడసాగాయి. కాని అన్నీ ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే ఆ రోజు ఏనుగు కనిపించలేదు. ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఏనుగు అని అన్నీ ఆలోచించసాగాయి. నాకెందుకో కీడు శంకిస్తోంది. ఏమై ఉంటుందంటావు? ఆ ఏం కాదు, తిని తెగబలిసింది కదా, కుంభకర్ణుడిలా నిద్రపోతూ ఉండి ఉంటుంది. అయినా పొద్దున్నే వంగి వంగి దండాలు పెట్టాల్సిన కర్మ తప్పింది. తప్పు, అలా మాట్లాడకూడదు. ఏం? తను వనంలో ఉండే జీవి. పదండి చూద్దాం. అలా అడవి జంతువులన్నీ ఎలుక చెప్పిన మాట విని ఏనుగు కోసం వెతకసాగాయి. అంతలో ఓ చోట వలలో చిక్కి నిస్సహాయంగా చూస్తున్న ఏనుగు కనిపించింది. అరెరే అంటూ పరుగు పరుగున వచ్చింది ఎలుక. వ్యంగంగా పగలబడి నవ్వుతూ వచ్చి, తిక్క కుదిరిందా? ఇప్పుడేమంటావు? కాళ్ళకి దండం పెట్టమంటావా, కన్నీళ్లు పెట్టమంటావా? అనుభవించు. నక్కబావా, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఆపదలో ఉన్నప్పుడు చేస్తే సాయం చెయ్యి, లేదంటే నోరు మూసుకుని కూర్చో. ఏహే, నువ్వేంటి నాకు చెప్పేది? సాయమంట సాయం. వేలడంత లేవు. ఏం చేస్తావు సాయం? చెట్టు కొమ్మలనే కాదు, చెట్టునే పీకి పారేయగల ఏనుగే వలలో చిక్కుకుని వలవలా ఏడుస్తుంది. నువ్వేం చేయగలవు? వేటగాడిని వేడుకుంటావా? వేడుకో, మాడును ఒక్కడు పీకుతాడు. ఆహా, అలాగా, చూస్తూ ఉండు అని గిరగిరా తిరుగుతూ వలని తన నోటితో కొరుకుతూ ముక్కలు ముక్కలు చేయసాగింది ఎలుక. వల మొత్తం ముక్కలు ముక్కలైపోయింది. గజరాజా, ఇక బయటికిరా. ఆ చూడడానికి చిన్నదానివైనా ఎంత గొప్ప పని చేసావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మేలు గురించి మర్చిపో, కాని నీ ఆకారం చూసుకుని అహంభావిగా ప్రవర్తించటం సరికాదు గజరాజా. బుద్ధిబలం ఎంతటి దాన్నైనా జయిస్తుందని తెలుసుకుంటే నాకదే చాలు. అవునవును, నాకిప్పుడు అర్థమైంది. గణపతి దేవుడు ఈ మూసికాన్నే తన వాహనంగా ఎందుకు పెట్టుకున్నాడో. ఎందుకు? ఎవరికైనా ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది కనుక ఆ విఘ్నేశ్వరుడు మూసికాన్ని తన వాహనంగా ఎంచుకున్నాడు. నిజమైన గండరగండ ఈ ఎలుకే. జంతువులన్నీ క్లాప్స్ కొట్టుండగా నవ్వుతూ చూడసాగింది ఎలుక.